రాజధాని అమరావతిలో 58 అడుగుల ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషించాల్సిన విషయం. అంతేకాదు 6.5 ఎకరాల్లో ఆయన స్మృతి పదాన్ని ఏర్పాటు చేస్తూ అలాగే ఒక మ్యూజియంని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించడాన్ని స్వాగతిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా చరిత్రలో ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు గారి 125వ జన్మదినాన్ని ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జరుపుకుంటా ఉన్నారు. పొట్టి శ్రీరాములు గారు మరి ఆనాడు స్వాతంత్ర సమపార్జనకు గాంధీ గారి బోధనలతో ప్రభావితమై మరి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటమే కాకుండా ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు అన్ని వర్గాలకి కూడా ఆలయ ప్రవేశం కూడా చేయాలని మరి ఒక నినాదాన్ని తీసుకొని మరి ఉద్యమించిన నాయకులు సమాజంలో అన్ని వర్గాల పట్ల మరి ఆయనకున్న గౌరవం మరి ఈ సందర్భం తెలియజేస్తూ ఉంది. పొట్టి శ్రీరాములు గారు ఆయన త్యాగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆనాడు పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగమే మరి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతికి అవమానాలే కాదు అభివృద్ధిలో కూడా పక్షపాతం నష్టం జరుగుతుందని చెప్పి భావించిన శ్రీరాములు గారు ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడి 58 రోజులు ఆమరణ నిరాహరణ చేశారు. మనిషి ప్రాణం ఒక్క నిమిషం అర్పించడం ఈజీ. 58 రోజులు ఆయన మరి అన్న పానీయాల్ని ముట్టకుండా ఈ రాష్ట్రం కోసం త్యాగం చేయటం అనేది భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఇది ఎక్కడా జరగని ఒక గొప్ప విషయం అని చెప్పి